ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీతో ప్రజల్లో రేషన్ పరేషాన్ నెలకొంది. ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి కనీసం 18 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో 3 సార్లు బయోమెట్రిక్ చేయాల్సి వస్తోంది. దాంతో ఒక్కొక్కరికి రేషన్ బియ్యం ఇచ్చేందుకు కనీసం 20 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది. ప్రభుత్వం 3 నెలలకు సరిపడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా రేషన్ షాప్స్ వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు క్యూ లైన్లలో పడిగాపులు, మరోవైపు బయోమెట్రిక్కి ఎక్కువ సమయం పడుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీకి ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం నుంచే ప్రారంభమైనప్పటికీ ఈరోజు మనకు చూస్తే కనుక పెద్ద ఎత్తున రేషన్ షాప్స్ ముందు జనం కనిపిస్తున్నారు. ముఖ్యంగా 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని పంపిణీ చేయడంతో పెద్ద ఎత్తున ముఖ్యంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడంతో చాలామంది వస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఇక్కడ కొన్ని మనకు సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక 3 సార్ల బయోమెట్రిక్ సంబంధించి వాళ్ళు వేలిముద్రలు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కనీసం ఒక్కొక్క వ్యక్తికి రేషన్ ఇవ్వడానికి 3 సార్లు వాళ్ళ వేలిముద్రలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మొత్తంగా క్యూ లైన్లలో పెద్ద ఎత్తున జనం వేచి ఉంటున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా, అదేవిధంగా పబ్లిక్ ఏమనుకుంటున్నారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రేషన్ షాప్లోకి వెళ్దాం. సో చెప్పండి, ముఖ్యంగా ఎట్లా ఉంది అసలు రేషన్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఒక్కొక్కరికి 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పడుతుంది. అంటే ఎందుకు అట్లా టైం పడుతుంది? ప్రతి ఒక్కరికి 3 టైమ్స్ ట్రాన్సాక్షన్ చేయాలి. ఫింగర్ ప్రింట్ 3 టైమ్స్ చేయాలి. రైస్ సెంట్రల్ వేరే ఇవ్వాలి. స్టేట్ కార్డ్ వేరే ఇవ్వాలి. ఇది చాలా టైం పడుతుంది. అంటే సెంట్రల్ కార్డులో ఎంత ఇస్తారు, స్టేట్ కార్డులో ఎంత ఇస్తారు? ఒకవేళ సెంట్రల్ కార్డు ఉన్న వాళ్ళకు ఒకవేళ స్టేట్ లెవెల్లో రాలేకపోతే 6 కిలోలు రాలేకపోతే అప్పుడు ఏం చేస్తారు? అంటే సెంట్రల్ కార్డు ఉన్న వాళ్ళది 5 కేజీ సెంట్రల్ ఇస్తుంది, 1 కేజీ స్టేట్ ఇస్తుంది. అయితే కొందరికి స్టేట్ ఇస్తే మొత్తం 6 కేజీ వాళ్ళకి ఒకటి వస్తుంది. కార్డు అప్రూవ్ అయింది. అమ్మ వాళ్ళ పేరు పోయింది. అది లాస్ ప్లస్ ఇది కూడా లాస్. ఇప్పుడు 3 మంత్స్ లాస్. ఓకే, ఇప్పుడు రేషన్ డీలర్ని అడిగితే మీకు ఏం చెప్తున్నారు సమాధానం? అది ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మీకు అప్రూవ్ అవుతుంది. రైస్ మెకాన్ ఇష్యూ అవుద్ది మీకు, అప్పటి వరకు కాదు. జస్ట్ మీ కార్డు మాత్రం ఇష్యూ అయింది. రైస్ మాత్రం 3 మంత్స్ తర్వాతనే వస్తామని వెళ్తాను. అంటే మరి ఈ సమస్యను మీరు ఎవరికి చెప్పుకుంటే సాల్వ్ అవుతుంది? అది ఫస్ట్ తెలుసుకోవాలి నేను. అది మెయిన్ క్లారిటీ లేదు. ఏది కూడా గవర్నమెంట్ అనేది క్లారిటీ ఇవ్వట్లేదు. ఈవెన్ రేషన్ కార్డ్ బిగినింగ్ నుంచి అంతే, అప్రూవ్ అయిన తర్వాత అంతే. తర్వాత ఫర్దర్ స్టెప్ కూడా ఎవరు తెలియదు. అది తెలియాలంటే ఏదో ఒకటి పేపర్ స్టేట్మెంట్ అన్నా సంథింగ్ న్యూస్ ఛానల్ నుంచి అన్నా మనకు ఉండాలి అవగాహన ఖచ్చితంగా. ఇది ముఖ్యంగా ఇక్కడ అంటే చాలామంది కస్టమర్స్ చెప్తున్నారు. చాలామంది కస్టమర్స్ ఇట్లా క్యూ లైన్స్ మనకు చాలా రేషన్ షాప్స్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా అంటే 3 నెలల రేషన్ బియ్యం ఇస్తారు, అది కూడా సన్న బియ్యం అవ్వడంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ క్రమంలో రేషన్ షాప్లో కూడా డీలర్స్ చాలా తక్కువ మంది ఉండడంతో ఒక్కొక్కళ్ళకు కనీసం 20 నిమిషాల నుంచి ఒక 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ క్రమంలో 3 సార్లు నమోదు చేయాల్సి వస్తుంది వేలిముద్రలు. మొత్తంగా రేషన్ ప్రక్రియలో మరొక వైపు ఈ పాస్ ప్రక్రియలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. సాంకేతికంగా సర్వర్లు కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి తెలుస్తుంది. మొత్తంగా ఈ రేషన్ బియ్యాన్ని 3 నెలల పాటు పంపిణీ చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాత్రం జనం నుంచి మనకు వినిపిస్తున్న మాట. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.